అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఒక ప్రత్యేక చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై 12 సంవత్సరాలయింది. అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం. అలాగే అక్కినేని 3 తరాలు కలిసి నటించిన ఏకైక చిత్రంగా చెప్పుకోవచ్చు. అదే అన్నపూర్ణ స్టూడియోస్ వారి 'మనం'. ఈ చిత్రం నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడ్యూస్ అయింది. సినిమా పేరు 'మనం'. మే 23, 2014 విడుదలైంది. ఇందులో నాగార్జున, శ్రియ ఒక జంటగా, నాగచైతన్య, సమంత ఒక జంటగా నటిస్తారు. తర్వాత వీళ్ళు ఈ 2 జంటలు కూడా ద్విపాత్రాభినయాలు చేశారు. వీరే కాకుండా ఒక చిన్న పాత్రలో అఖిల్ అక్కినేని కనిపిస్తారు ఈ చిత్రంలో. అలాగే స్పెషల్ అపియరెన్స్‌లో అమితాబ్ బచ్చన్ గారు, తర్వాత అమలా అక్కినేని, లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా, నీతూ చంద్ర కూడా కనిపిస్తారు ఈ చిత్రంలో. ఈ చిత్రం నిర్మాతలు అక్కినేని కుటుంబం అని వేస్తారు టైటిల్స్‌లో. దర్శకుడు విక్రమ్ కుమార్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం పిఎస్ వినోద్. తర్వాత ఏమో ఈ చిత్రానికి కథా, కథనం, దర్శకత్వం విక్రమ్ కుమార్. మాటలు హర్షవర్ధన్ రాశారండి. అది కూడా ఈ చిత్రానికి ఒక మంచి అసెట్‌గా నిలిచింది ఆయన మాటలు కూడా. ఈ చిత్రం 6 కేంద్రాల పైగా సద్వినోత్సవం చేసుకుంది. సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది 2014లో. యాక్చువల్‌గా అక్కినేని వారు అంటే నాగార్జున గారు 3 తరాలతో కలిసి నాగ చైతన్య, నాగేశ్వరరావు గారు, నాగార్జున కలిసి ఒక చిత్రం తీయాలని చాలామంది దర్శకులకి మంచి కథ చూడమని చెప్పారు. కానీ అందరు దర్శకులు కూడా ఒక రొటీన్ తాత, తండ్రి, మనవడు టైప్ సినిమాలతోనే వచ్చినట్టున్నారు. అందుకే చాలా మట్టుకు ఒప్పుకోలేదు. అందులో కృష్ణవంశీ గారు కూడా ఒక కథ చెప్పారని వింటాం. ఆయన కథ కూడా నాగార్జున గారికి అంతగా నచ్చలేదు. ఆ తర్వాత 'ఇష్క్' తీసిన నితిన్ చిత్రం తీసిన దర్శకుడు విక్రమ్ కుమార్ గారు ఆయన దగ్గర ఒక కథ ఉందని నాగార్జున గారికి తెలిసింది. ఆ కథే 'మనం' చిత్రం అన్నమాట. 3 తరాలకు చెందిన కథ. కానీ ఒక డిఫరెంట్‌గా చూపిస్తారు ఈ చిత్రంలో ఈ కథని. ఈ చిత్రంలో వారి విక్రమ్ కుమార్ కథను ఎన్నుకున్న తర్వాత దాని మీద చాలా కసరత్తు చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కథ గురించి చెప్పాలంటే చాలా కొంచెం కాంప్లికేటెడ్ కథగా ఉంటుంది. ఒకటే విశేషం ఏంటంటే పాత్రల పేర్లు మారుస్తారు. నాగేశ్వరరావు గారి పాత్ర పేరు చైతన్య, నాగార్జున పాత్ర పేరు నాగేశ్వరరావు, నాగచైతన్య పాత్ర పేరు నాగార్జున. అది ఈ చిత్రంలో ముఖ్యంగా విశేషం అనమాట. అదండి ముఖ్య విశేషాలు ఈ చిత్రం గురించి. తర్వాత ఈ చిత్రం గురించి ఇంకో విశేషం చెప్పుకోవాలి. ఈ చిత్రం పాటలు, సంగీతం అనూప్ రూబెన్స్ చాలా మంచి సంగీతం ఇచ్చారు ఈ చిత్రానికి. చాలా రోజుల తర్వాత అనుకుంటాను ఈ చిత్రానికి ఇంత మంచి సంగీతం వచ్చిన చిత్రం. పాటలన్నీ చాలా బావుంటాయి. 6 పాటలున్నాయి మొత్తం. అంటే ఇంక్లూడింగ్ 'మనం' థీమ్‌తో కలుపుకుంటే 6 పాటలనుకోండి. 'కనులను తాకే' అనే అజిత్ సింగ్, 'చిన్ని చిన్ని ఆశలు' శ్రేయా ఘోషాల్, అశ్విన్ హరి, 'కనిపించిన మా అమ్మకే' మాస్టర్ భరత్, 'ఇది ప్రేమ ప్రేమ' హరిచరణ్, 'పియో పియో రే' జనప్రీత్, మేఘరాజ్, రాహుల్, అనూప్ పాడారు. తర్వాత అన్నిటికన్నా మెయిన్ 'మనం' థీమ్ సాంగ్. ఇది ఈ చిత్రానికి బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవాలన్నమాట. అది కాకుండా ఈ చిత్రం పూర్తయిన తర్వాత ముందుగా ఒక కొంతమంది అభిమానులకు మాత్రమే సినిమా వేద్దాం అనుకున్నారు. కానీ విపరీతమైన ప్రెషర్ రావడంతో సినిమా వా సినిమా ప్రజ సినిమా వారికి, తర్వాత అక్కినేని అభిమానులకి కూడా ప్రసాద్‌లో 5 స్క్రీన్స్‌లో వేశారండి ప్రీమియర్ ఈ చిత్రానికి. అది కూడా ఆ రోజుల్లో గొప్ప విశేషం. ఇంకో విశేషం ఏంటంటే తెలుగులో రేటింగ్స్ ఇస్తారు ప్రతి సినిమాకి. సినిమా రావడానికి ముందే రేటింగ్స్ ఇచ్చేస్తారు కదా! ఇవాళ రోజు. ఆ రేటింగ్స్‌లో కూడా క్రిటిక్స్ అందరూ కూడా ఎందుకో ఒక సంయమనం పాటించి ఈ చిత్రానికి చాలామంది రేటింగ్ ఇవ్వలేదు. ఒక ట్రిబ్యూట్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారికి అనుకుంటాను. ఈ చిత్రానికి ఎవడు రేటింగ్స్ ఇచ్చి చూపించినట్టు ఎక్కడా లేదండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి ఈ చిత్రం గురించి. అదండి. తర్వాత ఈ చిత్రం ఇలా తీయడం అన్నది అక్కినేని కుటుంబానికే ఒక్కరికే కుదిరినట్టుంది. మళ్ళీ ఇంకెవరికైనా తెలుగులో కుదురుతుందా అన్నది ఒక డౌట్. తర్వాత ఒకప్పుడు హిందీలో అలా 'రాజ్ కపూర్' కుటుంబానికి జరిగింది. 'పృథ్వీరాజ్ కపూర్', 'రాజ్ కపూర్', 'రణధీర్ కపూర్‌తో' సినిమా వచ్చింది. అవండి
అన్నపూర్ణ స్టూడియోస్ వారు మనం గురించిన విశేషాలు. ఇంకో విశేషం ఏంటంటే, ఆ ఏడాది మనం చిత్రానికి అవార్డులు కూడా తెగ వచ్చాయి అన్నిట్లో. ముఖ్యంగా 3 అవార్డులు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ ఇవి చాలా ఫేమస్ అవార్డ్స్ కదా! అలాగే సైమా అవార్డ్స్, తర్వాత ఆంధ్ర రాష్ట్ర నంది అవార్డ్స్. ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు, సైమా అవార్డు, ఆంధ్ర రాష్ట్రంలో వెండి నంది అంటే ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చిందండి మనం చిత్రానికి. ఆ తర్వాత ఉత్తమ దర్శకుడుగా విక్రమ్ కుమార్‌కి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు, సైమా అవార్డు, ఆంధ్ర రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారండి. అలాగే ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ గారు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు, సైమా అవార్డు అందుకున్నారు. ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డు పిఎస్ వినోద్ గారు అందుకున్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఉత్తమ సహాయ నటుడుగా నాగ చైతన్యకి ఆంధ్ర రాష్ట్ర అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సహాయ నటిగా శ్రియా గారికి సైమా అవార్డు వచ్చింది. అలాగే సైమాలో ఉత్తమ నటుడు క్రిటిక్స్‌గా నాగ చైతన్య గారికి, ఉత్తమ నటి క్రిటిక్స్‌గా సమంత గారికి అవార్డు వచ్చింది. అలాగే 2014లో ఆంధ్ర రాష్ట్ర నంది అవార్డ్స్ అనౌన్స్‌మెంట్ అయ్యాయి కానీ, ఆ అవార్డులు ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయితే అవ్వలేదనుకోండి. కానీ అవార్డు వచ్చింది కాబట్టి లిస్ట్‌లో అవి కూడా యాడ్ చేసామనమాట. అదండి. అక్కినేని 3 తరాలు కలిసి నటించిన 'మనం' గురించిన చిత్రం గురించిన కొన్ని విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తోచిన విశేషాలు కూడా కామెంట్స్‌లో పంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మరిన్ని విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.